ఆర్టీఓ చెప్పింది ఏంటంటే మనకు స్టిక్కర్లు కానీ ఇంకా ఇతర ఏమి ఉండొద్దు అని చెప్పిండు. స్టిక్కర్లు వీకేద్దాము. ఇంకోటి స్టిక్కర్లు కూడా ఇప్పుడు పనిచేయట్లేదు పోర్టల్లో. స్టిక్కర్లు తీసేసి మంచిగా బండి కడుక్కొని ఆర్టీఓ ఆఫీస్కి పోదాం, పోయి లైన్లో పెట్టాలి. ఇంకోటి ముందల వెనకాల 2 బంపర్లు ఉన్నాయి. ఈ బంపర్లు ఉంటే కూడా ఫిట్నెస్ కాదు, ఖచ్చితంగా ఈ కట్ చేయమని చెప్తారు. మనం మాబ్నాలనే కట్ చేయించుకోవాలా, దానికి సపరేట్ ఛార్జ్ తీసుకుంటారు. కట్ చేసి మళ్ళీ అతకబెట్టడానికి అంటే ఫిట్నెస్కి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకొని ఫిట్నెస్ అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ వెల్డింగ్ చేసుకోవాలి. దానికి 800 తీసుకుంటారు వాళ్ళు. అట్లా బ్రాండింగ్ కేసిన బండి మొత్తం మంచిగా నీట్గా గడుపుకొని వెళ్ళిపోదాం. బండి అయిపోయింది. ఇలా అడ్డం ఉందంటావు, కనబడదు. దీన్ని అయింది యాక్సిడెంట్. బండి కాలే పడ్డాడు కదా మనిషి. రోజు 1-2 అన్నా కనిపిస్తాయి యాక్సిడెంట్లు. టూ మచ్ అవుతున్నాయి మధ్యలో. ఎటు పోయినా సిటీలో లోకల్లో అయినా సరే, బయట అవుట్స్కట్స్ పోయినా ఇంత జాగ్రత్త పోయినా ఎట్లా అయిపోయినా బండ్లు చాలా అయినాయి కాబట్టి ఖచ్చితంగా అయితేనే ఉంటాయి. పేపర్స్ ఇచ్చిండు వెనకాల ముందర శ్లోకం ఏదో రాపించుకోవాలంట. రాపించుకుంటే మనకి ఇంకా పేపర్లోకి వేస్తాడు. రాయడానికి 500 వెనకాల ముందల. ఈ సైడ్లకు 2 ఎల్లో వేస్తారంట. చూద్దాం ఎట్లా చేస్తాడో. మనకు శ్లోకం కాకుండా శ్లోకం సపరేటు 500, దీనికి సపరేట్ 500 తీసుకుంటారు. ఇది కాకుండా మొత్తం ఫిట్నెస్ కార్డ్కి 6000 అయింది. ఇన్సూరెన్స్ లేకుండే, వితౌట్ ఇన్సూరెన్స్ అయితే కాదన్నారు. ఖచ్చితంగా కాదు, చేపించుకోవాలా. ఇక